కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వలసిన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడ, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తివంతుడా, నీకే స్తోత్రాలు. దయగలిగిన యేసయ్య మీకే వందనాలు. నీకు ఆశ్రయదుర్గమైన మా ప్రభువా నీకే స్తోత్రాలు. నా వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసివేయనని సెలవిచ్చిన దేవుడో ప్రభువా నీకే వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, జీవం కలిగిన యేసయ్య మీకే స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి మీ కృప చొప్పున మమ్మల్ని కనికరించి మీ దయ చొప్పున మీ కటాక్షాన్ని మా మీద ఉంచి ప్రభువా మీకే స్తోత్రాలు. ఈ దినము చూడటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి, ఈ సమయాన్ని బట్టి, నీ సన్నిధికి రావటానికి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకే వేల వేల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను ప్రభువా మీకే స్తోత్రాలు. ఈ దినం చూడని వారు, ఈ సమయం ఎరగినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. మమ్మల్ని ప్రేమించి వారికంటే అధికులమని కాదు, వారికంటే గనులమని కాదు, కానీ ప్రభువా నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి, నీ నూతన జీవాన్ని మాలో పెట్టి నా తండ్రి మీకే స్తోత్రాలు. జీవాధిపతి అయిన దేవా, మమ్మల్ని బతికింపచేసి సజీవుల లెక్కలో ఉంచినందుకు మీకే స్తోత్రాలు. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. రవాషీగ్లో రీషాందర రికందర హొరియా రాషికందర హొరి మమ రషందర హల్లెలూయా. రౌషల రాశికరామైతందర బ్రౌసి జీసస్ కల్వరి లిబ్రరీషలో దిరిషమద రిష హల్లెలూయా. హొరియా రాషికందర హొష్యారా రికందర హొరి మమ రషందర హల్లెలూయా. రీదల రషకల్ల రషికుమార తులి బీకల మాక్లిక్లర లీక్లడ డీక్లడ హల్లెలూయా. ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, పవర్ ఆఫ్ జీసస్, పవర్ ఆఫ్ జీసస్. నీ లేఖనాన్ని మేము ధ్యానిస్తూ ఉంటుండగా వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయం, ఒప్పింపగలిగిన ఆత్మను, సమ్మతి కలిగిన మనస్సును దయచేసి వినినటువంటి వాక్యాన్ని వ్యర్థంగా విడిచిపెట్టగా ప్రభువా వాక్యానుసారమైనటువంటి జీవితం మాలో దయచేయమని త్వరగా పెండ్లి కుమారుడిగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడా వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, దినాలు గడిచిపోతున్నాయి, సమయాలు గడిచిపోతున్నాయి, గంటలు గడిచిపోతున్నాయి. మన బ్రతుకుని మనలను ప్రేమించి దేవుడు మనకు ఒక ఆయుష్కాలను పొడిగిస్తున్నాడు, మనకు దీర్ఘాయుష్షు దీవెనలు ఇస్తున్నాడు. అయితే ఇచ్చినటువంటి ఆ సమయంలో మనం ఏం చేస్తున్నాం? క్రైస్తవులం అని చెప్పుకున్నటువంటి మనం దేవుని రక్తం ద్వారా, గొర్రెపిల్ల రక్తం ద్వారా కడగబడినటువంటి మనం, ఆయన యొక్క విలువైన త్యాగాన్ని అనుభవించినటువంటి మనం, ఈ లోక పాపం నుంచి, శాపం నుంచి విడిపించబడటానికి మనను ఆ తండ్రి ఈ లోకాన్ని ప్రేమించి తన అద్వితీయ కుమారుడిని లోకానికి పంపించాడు కదా. అట్టి ఏకైక కుమారుని పంపించినాడు. ఆ కుమారుని ద్వారా మనం విడుదల పొందాము. ఈ పాపం నుంచి, శాపం నుంచి విమోచించబడ్డాం. అంతేకాకుండా తన ప్రాణాన్ని మన పాప శాప విమోచన క్రైతనంగా శిలువ మీద పెట్టి మరి మనల్ని విడిపించినటువంటి ఆ యొక్క దేవుడు, ఆ దేవుని గురించి మనం ఏం చేస్తున్నాం, ఎలా ఉంటున్నాం, ఏం జీవిస్తున్నాం, ఎలా జీవిస్తున్నాం? నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అంతము సమీపించింది, అంతము ప్రారంభంలో ఉన్నాం మనం. అవును, అంత్యకాల ప్రారంభంలో ఉన్నాం. అయినప్పటికీ కూడా మనం గురి గమ్యం లేనటువంటి భక్తిని చేస్తూ వస్తున్నాం. మన గురి ఏమై ఉండాలి? ఒక స్టూడెంట్కి గురి ఏమై ఉంటుంది? వాడి యొక్క జీవిత లక్ష్య సాధనం ఏమై ఉంటుందంటే, నేను ఒక ఇంజనీర్ని అవ్వాలో, డాక్టర్ని అవ్వాలో, లేకపోతే నేను ఒక మరి నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఏదో ఆ దేశం వెళ్ళాలా, ఈ దేశం వెళ్ళాలా, మంచి ఉద్యోగం చేయాలా అని గురిపెట్టుకుంటాడు. అలాగే తల్లిదండ్రులు కూడా వారి బిడ్డలు మరి ఈ రీతిగా ఉండాలి, ఈ రీతిగా చెయ్యాలి, వారి భవిష్యత్తు బాగుండాలని వారొక గురి కలిగి ఉంటారు.
అయితే ఈ గురులన్నిటికంటే కూడా నా ప్రియమైన వాళ్ళ మనకిచ్చినటువంటి ఈ సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ మనం ఇంకా కూడా ఈ లోకంలోనే ప్రాకులాడుతూ ఉన్నాం. ఈ లోకం కొరకే పరిగెత్తేటువంటి వరంగా ఉంటున్నాం. ఈ లోకం వైపు చూసేటువంటి వరంగా ఉంటున్నాం. కానీ మనల్ని రక్షించినటువంటి ఆ యేసు ప్రభు వైపు మనం చూడాలి కదా. ఎంతకాలం ఇలా మన సమయాన్ని అంతటినీ కూడా వ్యర్థం చేసుకుంటున్నాం. ఎందుకు మనకు ఆయుష్ ఇచ్చాడు, ఎందుకు మనకు ఆరోగ్యం ఇచ్చాడు, ఎందుకు మనల్ని భూమి మీద నిలిపాడు అని మనం ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుంటే నా ప్రియమైన వాళ్ళరా, ఆయన యొక్క మహాకృపను బట్టి దయను బట్టి మనం ఈ రీతిగా బ్రతికి ఉన్నాం, ఈ రీతిగా జీవించి ఉన్నాం నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అయితే మన గురి ఒకటి ఉంది. ఆ క్రైస్తవులమైనటువంటి మనకు ఒక గురి ఉన్నది నా ప్రియమైన వాళ్ళరా. ఆ క్రైస్తవుల యొక్క గురి ఏంటి అంటే, ఆ క్రైస్తవుల యొక్క గురి మరి ఏంటి అంటే, ఒక గురి గమ్యం కలిగినటువంటి ఒక స్థానానికి మనం వెళ్ళాలి. ఒక గురి గమ్యం కలిగినటువంటి ఒక పట్టణానికి మనం వెళ్ళాలి. లేకపోతే మనకు గురి గమ్యం లేకపోతే, మనం ఎక్కడ ఉంటాం? పాతాళంలోకి వెళ్ళిపోతాం నా ప్రియమైనటువంటి వాళ్ళరా. ఇక్కడ ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక మరి 3వ అధ్యాయము 13, 14 వచనాల్లో ఏమని రాయబడిందంటే, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడచ్చు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపుకు కలుగు బహుమానం పొందవలనని గురి ఎద్దకే పరిగెత్తుచున్నాను. ఎక్కడికి పరిగెత్తుచున్నాడు? మరి ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నారు అంటే, గురి ఎద్దకే పరిగెత్తుచున్నాను అని చెప్తా ఉన్నారు. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన పిలిచాడు, మనల్ని ఉన్నతమైనటువంటి పిలుపుతో పిలిచాడు, మన శ్రేష్టమైనటువంటి పిలుపుతో పిలిచాడు. ఈ లోకంలో మనం ఉన్నతమైనటువంటి వారంగా, శ్రేష్టమైనటువంటి వారంగా, ఆయన స్వకీయ సంపాద్యంగా, ఆయన రక్తంతో కొనబడినటువంటి వారంగా, ఆయన కుమార్తెలంగా మనం పిలువబడ్డాం. ఆయన రాజుగా, రాజాది రాజుగా, ప్రభులకు ప్రభుగా, దేవాది దేవుడుగా మనల్ని కొన్నాడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అయితే దిగి వచ్చాడు, ఆ యొక్క దివి నుంచి భూమికి దిగి వచ్చాడు. కనుకనే మనం ఆ రీతిగా కొనబడినటువంటి మనల్ని ఉన్నతమైనటువంటి పిలుపుతో పిలిచాడు. ఎవరికీ లేని యోగ్యత మనకిచ్చాడు, ఎవరికీ లేని ధన్యత మనకిచ్చాడు. మనం యెహోవా దేవుడిగా గల జనులు ధన్యులు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంటుండగా నా ప్రియమైన వాళ్ళరా, మనం ఎంత ధన్యతను సంపాదించుకున్నటువంటి వారంగా ఈ లోకంలో ఉంటున్నామో, మనకిచ్చినటువంటి ఈ సమయాన్ని దేని కొరకు సద్వినియోగం చేసుకుంటున్నాం? సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. జ్ఞానుల వలె, అజ్ఞానుల వలె కాక అజ్ఞానుల వలె సమయాన్ని సద్వినియోగం చేసుకోమని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. అవును, సమయం అనక నా సన్నిధిలో మీరు మొరపెట్టమంటుంది దేవుని యొక్క వాక్యం నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అవును, ఇక్కడ అంటాడు, క్రీస్తు నందు ఉన్నత పిలుపునకు కలుగు బహుమానం కొరకై నేను గురి ఎద్దుకే పరిగెత్తుచున్నాను. ఈ లోకంలో మనం సంపాదించినటువంటి బహుమానాలను చూసి ఎంతో మురిసిపోతాం. మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క బిడ్డలను చూసి ఎంతో మురిసిపోతూ ఉంటాం. కానీ ఆయన మన కొరకు అక్కడ బహుమానాలను ఏర్పరిచాడు, ఆయన మన కొరకు అక్కడ బహుమానాలను సిద్ధపరిచాడు. అవి కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరం కానటువంటివిగా ఉంటాయి. కనుకనే మన ఆత్మీయ నేత్రాలు కనుక తెరవపడితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, కంటికి కనపడినటువంటి, హృదయానికి గోచరం కానటువంటి వాటిని మనం చూడగలుగుతాం. మన కొరకు సిద్ధపరిచిన బహుమానాలు ఇక్కడే ఉంది నా బొంద. దీన్ని చూసే మురిసిపోతాం, దీన్ని చూసే సంతోషిస్తాం, దీన్ని చూసే ఎంతో ఆనందంగా గంతులేసేటువంటి వరంగా ఉంటున్నాం. దేవుని దగ్గర దాచబడినటువంటి ఆ బహుమానాలను మనం కనుక మరి ఆ బహుమానం కోసం మనం పరిగెత్తితే, తన ఉన్నతమైనటువంటి పిలుపుతో మనల్ని పిలిచాడు దేవుడు. ఆ పిలిచినటువంటి దేవుడు మనకు బహుమానం ఇవ్వటం కోసం పిలిచాడు కనుక ఆ బహుమానం కోసమే మనం వేగిరిపడే వాళ్ళంగా, ఆ బహుమానం కోసమే మనం ఎదురు చూసేటువంటి వరంగా ఉండాలి. అవును నా ప్రియమైన వాళ్ళ, కనుక గురి ఎద్దుకే పరిగెత్తాలి. ఒక వేటగాడు పక్షిని కొట్టాలి అనుకోండి, అది బాణాన్ని గురి పెడితేనే పక్షి కింద పడిపోతుందా, లేకపోతే గురి లేకుండా కొడితే పక్షి కింద పడుతుందా? గురి లేకుండా కొడితే పక్షి కింద పడదు. కనుక ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ బ్లడ్ ఆఫ్ జీసస్,
Urvashigari Shandara Kandara Horiara Skandara Horimamara Shandara Hallelujah. Raushal Rasikara might under browsing Jesus Calvary. ఆ గురి లేకుండా కొడితే పక్షి కింద పడదు కనుక గురి పెట్టి కొట్టాలి కనుక నా ప్రియమైన వాళ్ళరా ఆ బాణంని గురిపెట్టి కొట్టేటువంటి వాడిగా ఉంటాడు. వెనుకున్నటువంటి వాటిని మర్చిపోవాలి. మనం వెనుకున్నటువంటి వాటిని మర్చిపోయి మనం వెనుకున్నటువంటి వాటిని లక్ష్య పెట్టకూడదు. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మొదటిది వెనుకున్నటువంటి వాటిని లక్ష్య పెట్టకూడదు. మన బాధల, మన బరువుల, మన కష్టాల, మన సుఖాల, మన ఇబ్బందుల, మన ఇరుకుల, మన సమస్యల, మన ధన సంపాదనల, ధనహీనతల, ఘనహీనతల, నిందల, అవమానాల, వీటన్నిటిని కూడా లక్ష్య పెట్టకూడదు. వెనుకున్నటువంటి వాటిని పరుగు పందెంలో ఓపికగా గురి యొద్దకు పరిగెత్తేటప్పుడు బరువులు మోసుకుని పరిగెత్తలేం కదా. అందుకని ఏమంటుంది దేవుని యొక్క లేఖనం, ప్రయాసపడి భారం మోసుకొని పోతున్న వాళ్ళరా నా ఎద్దుకు రండి, మీకు విశ్రాంతిని కలగచేస్తాను అంటున్నాడు. మన భారం ఆయన మీద మోపమంటున్నాడు. నీ భారాన్ని నువ్వు మోయొద్దని చెప్తున్నాడు. నీ పనుల భారం యెహోవా మీద మోపము అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది నా ప్రియమైన వాళ్ళరా. అట్లాగే వెనుకున్నటువంటి వాటిని లక్ష్య పెట్టకూడదు. వెనుకున్నటువంటి వాటిని తిరిగి చూడకూడదు. వాటిని లక్ష్య పెడితే మన గురి గమ్యమైనటువంటి ఆ యొక్క ఉన్నత పిలుపునకు కలిగి బహుమానం కొరకై మనం గురి యొద్దకు పరిగెత్తలేము. నిరాశలు, నిస్పృహలు, సమస్యలిపోటాలు, డబ్బు లేదని వేదన పడతాలు, మరి ప్రతిదీ కూడా మనం దిగులు పడేటువంటి వారంగా మాకు అది లేదు ఇది లేదు అని దిగులు పడుతున్నామే. కానీ ఆ సమస్యలతో వేదనలతో సమస్యలు సొక్కిపోతున్నాం, అనారోగ్యాలు తెచ్చుకుంటున్నాం. కానీ వాటిని మర్చిపోయి వెనుకున్నటువంటి వాటిని ముందున్నటువంటి వాటి కోసం వేగిరిపోవడం దేవుని లేఖనం సెలవిస్తూ ఉంటుండగా వాటిని లక్ష్య పెట్టకూడదు. నిద్రమొత్త, అలసట, బద్ధకమా, మరి అవిధేయత, లేకపోతే ప్రార్థన లేమా, లేదా వాక్య ధ్యానం లేదా, కుటుంబ ప్రార్థన లేదా, వాక్యాన్ని ధ్యానించట్లేదా, ఏదైనప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా వదిలిపెట్టేసి నా ప్రియమైన వాళ్ళ గురి యొద్దకే పరిగెత్తాలి. అవును, అయితే చూడండి, ముందున్న వాటి కొరకై వేగిరిపడాలి. ఏంటవి ముందున్నటువంటి వాటి కొరకై వేగిరిపడాలి అంటే మన కొరకు సిద్ధపరిచినటువంటి పరలోక పట్టణం కొరకు, మన కొరకు సిద్ధపరిచినటువంటివి అక్కడ ఉన్నాయి, దాచబడి ఉన్నాయి. ఆ పరలోక రాజ్యం దాచబడినటువంటి ధననిధిగా ఉంది. ఆ పరలోక రాజ్యాన్ని సమీపించే కొలది కూడా ఆ పరలోక రాజ్యంలోకి ప్రవేశించడానికి మనకు అర్హత లేదు. ఎందుకంటే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఎక్కడ ఏ విధమైన చేతనైనా మన హృదయంలో దాచబడిన, ఏ మూల దాచబడిన పాపం అయినప్పటికీ కూడా వదిలిపెట్టకపోతే మనం పరలోక రాజ్యంలో ప్రవేశింపలేము. మనం అర్హులం కాదు. మనకున్నటువంటి ప్రతిదాన్ని కూడా మనం ఇక్కడే సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది నా ప్రియమైనటువంటి వాళ్ళరా. ముందున్నటువంటి వాటి కోసం వేగిరపడాలి. దేవుడు మన కోసం సిద్ధపరిచినటువంటి వాటిని, అదృశ్యమైనటువంటి వాటిని మనం పొందుకోవటం కోసం మనం వేగిరిపడేటువంటి వరంగా ఉండాలి. అవును, వేగిరిపడేటువంటి వరంగా ఉండాలి. మనం దేని కొరకు వేగిరిపడుతున్నాం? ఈ లోకంలో ఇంకా డబ్బు సంపాదించాలి, ఇంకో బిల్డింగ్ కట్టాలి, లేకపోతే ఇంకో కారు కొనాలి, లేకపోతే ఇంకొక ఇల్లు కొనాలి. వీటి కొరకు వేగిరిపడుతున్నాం. కానీ మన గురి అయినటువంటి ఆ పరలోక పట్టణం వైపు దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకును అయ్యున్నాడో ఆ పునాదులు గల పట్టణం వైపు చూచాడు. అబ్రహాము వెలిచెప్పుతో కాక విశ్వాసంతో చూచాడు. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకునై ఉన్నాడు? ఆ పరలోక పట్టణం యొక్క శిల్పి ఎవరు? దేవుడు. నిర్మాణకుడు ఎవరు? దేవుడు. ఆ శిల్పియు నిర్మాణకును అయినటువంటి ఆ పట్టణం వైపు చూచాడు. దేవుడు శిల్పి నిర్మాణకునై ఉంటే ఆ పట్టణం ఎంత వైభోగంగా ఉంటుందో. ఇదేం సరిపోతుంది? ఇదేమన్నా సరిపోతుందా? ఇక్కడ ఒక మంచి ఇల్లుని చూసి మురిసిపోతాం, నుంచి మంచిగా కట్టుకుందామని చాలా సంతోషిస్తాం. ఇది కాదు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. ఆయన దేనికి శిల్పి నిర్మాణకునై ఉన్నాడు? ఆ పట్టణం, అపునాదులు గల పట్టణం, అది పరలోక పట్టణం, అది కనాను పట్టణం. ఆ పరలోక పట్టణంలో మనకు ప్రవేశం కావాలి. ఆ పరలోక పట్టణంలో మనకు ప్రవేశం కావాలి నా ప్రియమైనటువంటి వాళ్ళరా. ఎందుకు భక్తి? మన గురి ఏమై ఉండాలి? పరలోక పట్టణమై ఉండాలి. మన గురి పరలోక పట్టణమై ఉండాలి. ఆ పరలోక పట్టణం వైపు వెలిచూపుతో కాక విశ్వాసంతో చూచాడు అబ్రహాము. మనం ఏం చేస్తున్నాం? విశ్వాసంతో చూస్తున్నామా? ఇదంతా కూడా నశించిపోయేది. ఏదో ఒకనాడు ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతాం మనం. ఇదేది కూడా మనం అంటే రాదని మనకు తెలిసి కూడా నా ప్రియమైనటువంటి వల్ల వీటిని వదిలిపెట్టలేని పరిస్థితుల్లో ఉంటున్నాం.
వీటిని విడిచిపెట్టలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నాం. తినడానికి తిండి, కట్టుకోవటానికి బట్ట, ఉండటానికి ఒక ఇల్లు, నివాస యోగ్యమైనటువంటి ఇల్లు దేవుడు ఇచ్చాడు, ఇంకా కూడా మనకు సరిపోటలా. అత్యాశతో ఇంకా ఏదో సంపాదించాలని పరిగెత్తుతున్నాం. అవును, నాకు ఇంకా మన గురి సంపాదన కాదు, మన గురి మెడలు కట్టడం కాదు, మన గురి డబ్బులు దాయటం కాదు, మన గురి నా ప్రియమైనటువంటి వాళ్ళరా అలాగే వ్యాపారాలు చేస్తున్నాం, చెయ్యాలి, కానీ ఇంకా ఉన్నది సరిపోదని మన గురి వాటి మీద పెట్టుకోకూడదు. కానీ క్రైస్తవుని యొక్క గురి ఎప్పుడు కూడా ఆ ఉన్నత పిలుపునకు కలిగి బహుమానంకై మనం గురి ఎద్దుకు పరిగెత్తాలి. ఈ లోకంలో పరుగు పందెంలో పరిగెత్తినప్పుడు అక్కడ నలుగురు పరిగెత్తితే ఒక్కరికే ఇస్తారు బహుమానం, ఒక్కరికే ఇస్తారు బహుమానం. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒకరు పరిగెత్తుతున్నారంట, నలుగురు వ్యక్తులు, అందులో ఆమె ఎప్పుడు కూడా పరుగు పందెంలో ఫస్ట్ వస్తుందంట. ఆమెను ఓడించాలని చెప్పి ఆ మధ్యలో ఆమెకి బంగారం అంటే ఇష్టం అని చెప్పి ఏం చేశారు, ఒక నెక్లెస్ని, రోల్డ్ గోల్డ్ నెక్లెస్ని తీసుకొచ్చి ఆ మార్గంలో వేస్తే ఆమె అక్కడ బంగారాన్ని చూసి ఆగిపోయింది, ఆ గురి ఎద్దుకు పరిగెత్తలేకపోయింది. అలాగే మనం దేన్ని ప్రేమిస్తున్నాము, దేన్ని ప్రేమిస్తున్నాం, ఇది అశాశ్వతమైనటువంటిదని ఎరగాలి మనం, ఇది శాశ్వతమైనటువంటిది కాదని ఎరగాలి మనం. ఇది ఒక గుడారం, మనం ఇక గుడారంలో నివాసం చేస్తున్నాం. ఈ గుడారాన్ని ఎప్పుడు, మన దేహమే ఒక గుడారం, మనం నివసించేటువంటి ఇండ్లు కూడా ఒక గుడారాలు. వీటిని వదిలి ఎప్పుడు దేవుని దగ్గరికి వెళ్తామో, ఎప్పుడు వెళ్తామో, ఆయన పిలుపు ఎప్పుడో అనేటువంటిది మనం గ్రహించలేనటువంటి వారంగా ఉంటున్నాం. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అవును, కనుక అయితే అక్కడ అంటాడు కదా, మరి వెనుకున్నటువంటి వాటిని మర్చిపోమంటున్నాడు, ముందున్నటువంటి వాటిని లక్ష్య పెట్టమంటున్నాడు. యోసేపు ఆదికాండం 37వ అధ్యాయంలో చూస్తే వెనుకున్నటువంటి వాటిని అన్నిటినీ కూడా మర్చిపోయాడు. వెనుకున్నటువంటివి ఏంటి? యోసేపు కలలు కన్నాడు. ఆ కళల గురించి అన్నదమ్ములకు, తల్లిదండ్రులకు చెప్పినప్పుడు తండ్రి ఆ యోసేపును ప్రేమించి ఒక నిలువు అంగీని మరి కుట్టించి మరి అతనికి తొడిగించినప్పుడు తండ్రి యోసేపును ప్రేమిస్తున్నాడని చెప్పి అన్నదమ్ములకు ఈర్ష, అసూయ, ద్వేషం కలిగింది. అలాగే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి యోసేపుని అందరూ కూడా కలలు కనేవాడు వస్తున్నాడని ఎగతాళి చేశారు, హేళన చేశారు. ఆ కళల గురించి చెప్పినప్పుడు వారంతా కూడా కోపడ్డారు. నా ప్రియమైన వాళ్ళరా, నేటి దినాల్లో కూడా అలాగే ఉంది. మనం భక్తులు మనం చెప్పుకుంటున్నాం, కానీ మనలో ఈర్ష, అసూయ, ద్వేషం పోవటల్లా ఒకరిని చూస్తే ఒకరికి ఈర్ష, ఒకరిని చూస్తే ఒకరికి అసూయ, ఒకరిని చూస్తే ఒకరికి ద్వేషం, ఐక్యత లేదు, సమాధానం లేదు, దేవుని యొక్క ప్రేమ లేదు. నా ప్రియమైన వాళ్ళ విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది ప్రేమ. ఆ ప్రేమ మనం మిక్కుటంగా కలిగి ఉండాలంటుంది దేవుని యొక్క లేఖనం. ఆ ప్రేమ మనలో మిక్కుటంగా కనపట్లేదు. ఒకరిని చూసి ఒకరు ఎంతగానో ఈర్ష్యపడిపోయేటటువంటి వారుగా ఉంటున్నారు. అయితే యోసేపు వాటన్నిటికీ కూడా, యోసేపు ఆ రీతిగా వెనుకున్నటువంటి వాటిని మర్చిపోయాడు, ముందున్నటువంటి వాటిని లక్ష్య పెట్టలేదు. నా ప్రియమైనటువంటి వాళ్ళగా, అంటే యోసేపు కనుక వాటన్నిటినీ కూడా లక్ష్య పెట్టినట్టయితే ఆయన సహోదర ప్రేమ కలిగి ఉండేవాడు కాదు. అవును, అలాగే మనం కూడా వెనుకున్నటువంటి వాటిని మర్చిపోకపోతే మనలో సహోదర ప్రేమ ఉండదు. ఈనాడు ఎక్కడ ఐక్యత అనేటువంటిది కనపడలేదు, సహోదర ప్రేమ అనేటువంటిది కనపడలేదు. ఒకరికంటే ఒకరు గొప్పవారం అనుకుంటున్నాం. మనం ఎందులో గొప్పవారం? దేనికి గొప్పవారం? దేనికి గొప్పవారం కాను, ఎందులో గొప్పవారం కాదు. దేవుని ముందు నిలబడితే ఎందుకు పనికిరానటువంటి వారం, దేవుని ముందు నిలబడితే మనం ఎందుకు చేతగానటువంటి వారం. అవును, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అలాగే చూసినట్లయితే ముందున్నటువంటి వాటి కొరకు ఎగిరిపడాలి అంటుంది దేవుని యొక్క వాక్యం. ఆదికాండం 42-45 అధ్యాయాల్లో కూడా చూస్తే, అలాగే రోమపత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ కూడా ఆదికాండం 42-45 అధ్యాయాలలో చూసినప్పుడు నా ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని యొక్క వాక్యం అంటే యోసేపుని గురించి అక్కడ తెలియచేపడుతూ ఉంటుంది. రోమపత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో చదువుకుందాం ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని. 12వ అధ్యాయము 12వ వచనంలో, శ్రమ యందు ఓర్పు కలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి, పరిశుద్ధుల అవసరములలో పాల్పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం
ఇచ్చుచుండుడి. మిమ్మల్ని హింసించు వారిని దీవించుడు కానీ శపించవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడుడి. ఒకరితో ఒకడు మనస్సు కలిసి ఉండుడి అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనల్ని హింసించే వారి కోసం మనం ప్రార్థన చేయాలి. మన శత్రువుల కోసం మనం ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. అప్పుడే మనం అంటే ఆ రీతిగా ఉన్నట్లయితే మనం ఎలా ఉంటాము అంటే మరి దేవుని యొక్క ప్రేమను కలిగి ఆ రీతిగా మనం దేవునిలో ముందుకు కొనసాగేటువంటి వారంగా ఉంటాము. అయితే వెనుకున్నటువంటి వాటిని మర్చిపోతాం. ఆ పగ, ద్వేషం, కోపం మనలో పెట్టుకుంటే ఒక వ్యక్తిని మనం ప్రేమించలేకపోతే, మన శత్రువుని మనం ప్రేమించలేకపోతే, శత్రువు కొరకు ప్రార్థించలేకపోతే అది వ్యర్థమే. కనుక మనం శత్రువుని ప్రేమించేటువంటి వరంగా ఉండాలి. అలాగే చూడండి మరి ఇక్కడ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాల్లో, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం మళ్ళీ మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చెక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూచుతూ మన ఎదుట ఉంచబడిన పందెపు రంగంలో ఓపికగా పరిగెత్తదము. చూడండి, మన ప్రతి భారాన్ని సులువుగా చెక్కులు పెట్టు పాపాన్ని మనం విడిచిపెట్టాలి. విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేటటువంటి యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెపు రంగంలో ఓపికగా పరిగెత్తాలి. కనుకనే ఆయన ఏం చేశాడు? తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మన గురి అదే ఉండాలి. మన గురి ఏమై ఉండాలి? ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టాలి. మన యొక్క అంటే వెనుకున్నటువంటి వాటిని మరవమంటుంది కదా దేవుని యొక్క లేఖనం. అలాగే ప్రతి భారం ఏంటంటారు? ప్రతి భారాన్ని కూడా సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాన్ని కూడా విడిచిపెట్టమంటుంది. మన భారాలన్నింటినీ కూడా ఎవరికి విడిచిపెట్టాలి? దేవునికి విడిచిపెట్టాలి. మర్చిపోవాలి. జరిగిపోయినటువంటి వాటిని మనం గుర్తు తెచ్చుకోకూడదు. నువ్వు గుర్తు తెచ్చుకున్నట్లయితే, నువ్వు ప్రేమించకపోయినట్లయితే, నువ్వు ఎంత ప్రార్థన చేసినా, నువ్వెంత మరి నేనెంత భక్తులమైనా, మనం ఎంత ప్రార్థన పూర్ణమైనా అది దేవుని ఎదుట మనం తల వంచవలసినటువంటి వరంగానే ఉంటాం. ప్రేమించేటువంటి ప్రేమ ఉండాలి కదా. దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించినా, ఒక భర్త భార్యను ప్రేమించలేకపోయినా, భార్య భర్తను ప్రేమించలేకపోయినా, పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించలేకపోయినా, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ ప్రేమ అనేటువంటిది లేకపోతే ఎందుకు? ఇదంతా కూడా వ్యర్థమే. అలాగే రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో దేవుని యొక్క లేఖనం ఏమని సెలవిస్తుందంటే, అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయం చేయుచున్నాడు. ఏదైనా మనం యుక్తంగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింపశక్యం కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు. దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడినటువంటి వారికి మేలు కలుగుటగా ఈ సమస్తమును సమకూడి జరుగుచున్నామని ఎరుగుదాము. ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించేటువంటి వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడినటువంటి వారికి సమస్తము సమకూడి జరుగునని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. మనం దేవుణ్ణి ప్రేమించాలి నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అవును, ఆయన సంకల్పం చొప్పున పిలువబడినటువంటి వారు. ఆయన సంకల్పం చొప్పున మనం పిలువబడ్డాం. ఎక్కడి నుంచి? లోకంలో నుంచి, పాపంలో నుంచి, శాపంలో నుంచి, మన బ్రతుకులు అస్తవ్యస్తం ఉన్నటువంటి దానిలో నుంచి, తాగుబోతు బ్రతుకుల్లో నుంచి, మరి వ్యభిచారపు బ్రతుకుల్లో నుంచి మనం పిలువబడినటువంటి మనకు ఆయన మేలు చేయుట కొరకై దేవుడు సమస్తాన్ని సమకూడి జరిగిస్తాడు. ఆయన మన కోసం మేలు చేస్తాడంట. ఆయన మనకు సమస్తాన్ని సమకూడి జరిగించేటువంటిది దేవుడిగా ఉంటున్నాడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. కనుక మనం వెనుకున్నటువంటి వాటిని మరిచిపోవాలి. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 24వ వచనంలో దేవుని యొక్క లేఖనం ఏమని సెలవిస్తూ ఉంది అంటే,
ఒకసారి చూద్దాం. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము. పందెపురంగమందు పరిగెత్తువాడు పరిగెత్తుదురు, కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువల్లే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. మనమందరం పరిగెత్తుతాం, మనమందరం కూడా బహుమానం పొందటానికి అందరికీ బహుమానం ఉంది. పందెపురంగమందు పరిగెత్తే వాడికి ఒక్కడికే బహుమానం ఉంది. కనుక నా ప్రియమైన వాళ్ళరా, క్రైస్తవుని యొక్క గురి ఏమై ఉండాలి? పొందబోవు బహుమానం కొరకు గురి ఎద్దుకు పరిగెత్తాలి. మన గురి ఏమైనదో ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటే, మనకిచ్చిన సమయంలో మనం దేని కొరకు పరిగెత్తున్నామో, ఇంకా కూడా వాటి వ్యర్థమైనటువంటి వాటిని విడిచిపెట్టి దేవుని కొరకు పరిగెత్తడానికి సమయం ఇచ్చేటువంటి వరంగా ఉండాలి కదా. మన సమయాన్ని అంతా కూడా తింటా తాగుతా సంపాదించుకుంటా డబ్బులను మూట కట్టుకుంటా లెక్కేసుకుంటా ఉంటేనే అయిపోయిందా? ఏమీ లేకపోతే బతికించుదా దేవుడు? దేవుడు వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. దేవుడి వైపు చూస్తే దేవుడు మనకి కూడా ఇస్తాడు. నువ్వు చేయాల్సిన ఉద్యోగం చెయ్యి, మరి చేయవలసిన పనులు చెయ్యి, దేవునికి ఇవ్వవలసిన సమయం వాటికంటే ఎక్కువగా ఇవ్వు. అది దేవుడు కోరుకుంటుంది. కనుక దేవుడి వాక్యాన్ని మనందరూ వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలవర్తించేనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, నిత్యాశ్రయదర్గమైన మా ప్రభువానికి స్తోత్రాలు. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, టచ్ దెమ్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. ఎంతకాలం బ్రతికినా, ఇన్ని రోజులు బ్రతికినా గురి గమ్యం లేని బ్రతుకుతూ ఉన్నాం ప్రభు. దయతో క్షమించండి. మా గురి, మా గమ్యం నేను పొందబో బహుమానం కొరకై గురువైపే పరిగెత్తమని చెప్పి గురి పరిగెత్తమని నీ లేఖనం సెలవిస్తూ ఉంటుండగా ప్రభు, ఈ లోకంలో ఉన్నటువంటి వాటి కోసమే పరుగులెత్తుతున్నాం ప్రభు. తీరిక లేకుండా, ఖాళీ లేకుండా, క్షణమైనా కూడా లోకంలో ఉన్నటువంటి వాటి కోసం పరుగులెత్తుతున్నాం. పరుగులెత్తాలి కానీ ప్రభా, నీ గురి ఎద్దకు పరిగెత్తడానికి సమయం ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. దయతో క్షమించండి. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, టచ్ దెమ్ ఇన్ ద మైటీ బ్లడ్ ఆఫ్ జీసస్. రిఖందర వరందర వరందర శాందర శరమర శాందర హల్లెలూయా. రౌషల రాశికరమైతుందర బ్రౌసి జీసస్ కల్పరి. టచ్ విత్ యువర్ డివైన్ హీలింగ్ మాస్టర్. మొట్టమొదట ప్రభా, మానసిక రుగ్మతలను, శారీరక బలహీనతలను సరిచేసి గురి ఎత్తుకు పరిగెత్తేటువంటి వారంగా సహాయం చేయండి. గురి ఎత్తుకు నడిచేటువంటి వారంగా సహాయం చేయండి. తిన్ననైన భక్తిని చేసేటువంటి వారంగా సహాయం చేయండి. అలాగే వ్యాధులతో, బాధలతో, రోగాలతో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. వివాహాలు కానటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు లేనటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మీకే స్తోత్రాలు. ఉద్యోగాలు లేనటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. వాటికంటే ఎక్కువగా నిన్ను ప్రేమించి వాటిని పొందుకోగలిగిన కృపణ దయచేయండి. ప్రభు మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన మీకే వందనాలు ప్రభు. మేము ఎక్కడ తప్పిపోతున్నామో మాకు తెలియదు, కానీ నా తండ్రి తప్పిపోతున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని సరైనటువంటి మార్గంలో వెనుకున్నటువంటి వాటిని మనిషి ముందున్నటువంటి వాటి కోసం ఓపికగా పరిగెత్తగలిగిన కృప దయచేయండి. మా గురి అదై ఉండాలి. క్రైస్తవ బ్రతుకుతున్నాం, కానీ మా గురి లేని గమ్యం నేను బ్రతుకుతున్నాను కనుక దయతో క్షమించండి ప్రభు. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా అధికారులను జ్ఞాపకం చేసుకొని మీ సురక్షకుడిగా అంగీకరించేటువంటి వారిగా సహాయం చేయండి. ఎవరవసరమైన దైవజనులను జ్ఞాపకం చేసుకోండి ప్రభు. మీకే స్తోత్రాలు, మీకే స్తోత్రాలు, మీకే స్తోత్రాలు. మంచి ఆరోగ్యం ఇవ్వండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి. నీ కృపలతో బలపరచండి. నీ ఆలోచన చెప్పి నడిపించండి. నా తండ్రి, నాయన యెహోషువతో మాట్లాడిన దేవుడు, నేను నీకు తోడుగా ఉన్నాను. అట్టి రీతిగా నీ ప్రభు భయపడవద్దన్నావు. ఆ రీతిగా నేను నిభ్రం కలిగి ధైర్యంగా ఉండమన్నావు ప్రభు. నీకే స్తోత్రాలు. అలాగే ప్రభు మీకే వందనాలు. దైవ సేవకులను అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని అట్లాంటి తోడును మీరు ఇచ్చి నడిపించండి. చేయవలసినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మీ ఆలోచన చొప్పున, మీ చిత్తం చొప్పున నడిపించండి. మంచి ఆరోగ్యం ఇవ్వండి. వారి ప్రయాణంలో మీ కృప, మీ క్షేమం తోడుగా ఉంచండి. సరిహద్దులను విశాలపరచండి ప్రభు. మీకే స్తోత్రాలు. అలాగే నా తండ్రి, ఎవరవసరమైన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఫోన్లకు అడిక్ట్ అయిపోతున్నారు ప్రభు. ఆ ఫోన్ నుంచి విడిపించండి. ఆ ఫోన్లు తీసివేసేటువంటి వారిగా సహాయం చేయండి. ఎప్పటికి పోతాయి ఆ ఫోన్లు ప్రభు. వారు నా తండ్రి నీ అందు భయభక్తులు కలిగి ప్రభు, నాయన నీ లేఖనాన్ని ధ్యానించి ప్రార్థించేటువంటి కృప మా కుటుంబాల్లో యవనస్తులకు దయచేయండి. అట్టి జ్ఞానం దయచేయండి. అట్టి జ్ఞానం, అట్టి కృప దయచేయండి. యేసునామంలో ఒక విడుదల కలిగించేయండి. అవును యేసయ్యా, విన్నటువంటి వాక్యాన్ని వ్యర్థంగా విడిచిపెట్టగా మా గురి వైపు పరిగెత్తగలిగిన కృపను మాకును దయచేయమని త్వరగా రానైనా యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా.